క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాం. పరిశుద్ధుడైన దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, మహిమగల దేవుడు తన నామాన్ని బట్టి నీతి మార్గములలో నడిపించే గొప్ప దేవుడు మనకుంటున్నాడు. ఈ నెల లక్ష్మీపురం గ్రామంలో జరిగిన ఆత్మీయ ఆరాధన ఒక్కరోజు ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 5:30, 6 గంటల వరకు ముగ్గురు దైవ సేవకుల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా, కొసనవడి ద్వారా, ప్రార్థనల ద్వారా, విజ్ఞాపనల ద్వారా దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకున్నందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆయన నామమే ఘనపరచబడును గాక. ఆయన శక్తివంతుడు, అద్వితీయుడు, సర్వోన్నతుడు. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆటంకాలున్నా, ఎంత డిస్కరేజ్ ఉన్నా, సాతాను ఎంత డిస్కరేజ్ చేసినా, మనుషులు ఎంత కాదన్నా, జీవం గల దేవుడు యేసయ్య తన నామానికి ఈ కార్యక్రమం ద్వారా మహిమ తెచ్చుకున్నాడు. మరి దేవుని ఆత్మచేత నింపబడిన బిడ్డలు దేవుని వాక్యాన్ని బోధించి అనేకులను, యవన బిడ్డలను ప్రభు వైపుకు మరి వారు ఆ వాక్యం ద్వారా బలపడి ప్రభువును స్తుతిస్తారని మేము నమ్ముతూ ఉన్నాం. వాక్యము విత్తువాడు మరి వాక్యము విత్తుచుండగా దేవుడు తన కార్యాన్ని జరిగించునుగాక. దేవుడు అద్భుతమైన ఆరాధన సదస్సును మరి జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ లైవ్ ప్రోగ్రాం ద్వారా అనేకులు చూసి ప్రభు నామాన్ని ఘనపరిచారు. యేసు నామానికి మహిమ కలుగునుగాక తండ్రి. ఎందుకంటే ఆయన శక్తివంతుడు, ఆయన బలవంతుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే లోకరక్షకుడు. నన్ను యవన ప్రయాణంలోనే పట్టుకొని తన సువార్త సేవను జరిగించిన దేవుడు నా కుటుంబం ద్వారా, నా ద్వారా మరి దేవుడు అద్భుతమైన ఆ ఆరాధన సదస్సులో మరి ఎందుకు ముందు కూడా అంతే లెంటి డేస్లో గత 2023లో స్టార్ట్ చేసినప్పుడు ఒక సహోదరి తాండ్రపాడు ప్రాంతంలో మరి వాక్యము ఆరాధన అయిపోయినాక ఒక ఇనుప తేలు మరి మేము స్తుతిస్తున్నప్పుడు ఆ సహోదరి దగ్గరికి చివరి దిశలో వచ్చింది. అయితే వెంటనే దేవుడు ఆమె కొద్దిగా మేల్కొల్పు కలిగించి ఆ ఇనుప తేలులో ఆ కుర్చీ అలా పెట్టి అలా దేవుడు ఈ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి, సహాయం చేసిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ముఖ్యంగా ప్రార్థన, ఎంతమంది ఈ కార్యక్రమం కోసం ఎన్ని ఆత్మలు రక్షించబడాలనేది మరి దేవుడే రాబో దినాల్లో సాక్ష్యాలుగా దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. అదేవిధంగా మన లక్ష్మీపురంలో కూడా అద్భుతంగా ఆరాధన, అద్భుతంగా వాక్యం జరుగుతున్నప్పుడు ఒక చిన్న డిస్టర్బెన్స్ దేవుడు అద్భుతం ఆధారణ జరిగించాడు. మరి మా పాప గత మరి హైదరాబాద్లో చదువుతుండగా ఈ కార్యక్రమానికి రావడానికి దేవుడు నడిపించాడు. వైరల్ ఫీవర్తో కూడా ఆ పాప వచ్చింది. మరి జస్ట్ వీక్నెస్ అయినప్పుడు అద్భుత రీతిలో ఆ మీటింగ్ మధ్య భోజన సమయంలో ఒక 3-4 మినిట్స్ మా పాప చెమటలు పట్టి మరి పడిపోతూ ఉంది. అయితే అందరూ నేను కూడా భయపడ్డాను. మరి అయితే ఆమె తల మీద పెట్టి వెంటనే చేపెట్టి ప్రార్థన చేశాను. దేవుడు అద్భుతకరుడు. ఇక్కడ కూడా దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. మరి ఆ సహోదరి మరి నా కూతురు 5-10 నిమిషాల్లోనే తేరుకొని బిడ్డ చక్కగా ORS ద్వారా, దేవుని కృప ద్వారా, దేవుని శక్తిని పొందుకొని, దేవుని మహిమను అంటే ప్రతి చోట వాడు మనల్ని ఓటమి పాలు చేయాలని చూస్తాడు. కానీ దేవుడు తన దేవదూతలను పంపి 5 రొట్టెలు 2 చేపలు సమృద్ధి అయిన ఆహారాన్ని ఆ గ్రామానికి అనుగ్రహించాడు. ఎక్కడా ప్రభు నామంకి అవమానం రాకుండా. అదేవిధంగా మా కూతుర్ని దేవుడు అద్భుతమైన స్వస్థత, పరిశుద్ధాత్మ దేవుడే, అలాగే ఆయనకు మహిమ కలుగును గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇలా ఎన్నో రకాలుగా. అదేవిధంగా కొసనవర్లో అద్భుతమైన ఆన్సర్స్. బిడ్డలు ఎంతగానో వాక్యముతో, ప్రార్థనలో, స్తుతి ఆరాధనలో ఈ ఆరాధన సదస్సు ప్రార్థించిన సేవకులందరికీ, నా స్నేహితులకు, ఆత్మీయులకు, బంధువులకు, సహాయం చేసిన ప్రతి స్పాన్సర్కు, మరి మా కుటుంబ సభ్యులకు
సహాయం చేసిన మా కుటుంబ సభ్యులు, స్పీకర్స్ కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చారు, నాకు ఎంతో బలపరిచారు. అన్నా నువ్వు ఈ కార్యం దేవుడు నామంలో దేవుడు మహిమ పొందుతాడని. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో అంటే కొన్నిసార్లు మన హ్యాండ్స్ అన్నీ పడిపోయినప్పుడు దేవుడు అద్భుత రీతిలో భయంకరమైన వర్షాలు ఉన్నప్పుడు కూడా ఆ దినమంతా ఉదయం నుంచి 6:30, 7 మేము ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆ మీటింగ్ అయిపోయినాక ఆటోలు లేవండి. 15-20 మంది రోడ్డు మీదే 6:30 వరకు భయంకరమైన మేఘాలు కమ్ముకుంటున్నాయి. లక్ష్మీపురంలో ఒకే ఆటో వచ్చింది. మేము ఇంటికి వచ్చినాక 7:30కు దేవుడు వర్షాన్ని కుమ్మరించాడు. హల్లెలూయా! ఎన్ని అద్భుతాలు ఈ మీటింగ్లో జరిగాయి. కాబట్టి హోలీ ఫైర్ మినిస్ట్రీస్ దేవుని చేత ఏర్పాటు చేయబడినది. ఆయనకే మహిమ కలుగును గాక. నా బిడ్డను దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఆయనకే మహిమ కలుగును గాక. నేను చెత్త పేపర్, ఒక పనికి మాలిన వాణ్ణి నన్ను దేవుడు తన కృపలో వాడుకుంటున్నాడు. మా మినిస్ట్రీ కోసం ప్రార్థించారు, ఇక మీదట ప్రార్థించండి. రాబో దినాల్లో ప్రభు పని కొరకు మేము ప్రయాసపడి నేను అనేక ఆత్మలు రక్షించినట్లుగా నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు, నా తల్లి కొరకు మీరు ప్రార్థించండి. వారికి ఆరోగ్యము, ఆయుష్, కృప, వాళ్ళు ఎక్కడున్నప్పటికీ దేవుని దూతలు వాళ్ళకి సాయం, చదువులో అద్భుతాలు, వాళ్ళ జీవితాన్ని సెటిల్ చేయను గాక మీరందరూ ప్రార్థించాలని యేసు నామములో మీకు కృతజ్ఞతలతో ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడ, ఆగస్టు 27 ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒక్కరోజు యేసుక్రీస్తు ఆరాధన దైవజనులను, యవనస్తులను, బిడ్డలను సంగీతముతోనూ, స్తుతి ఆరాధనతోనూ, ప్రార్థనలతోనూ, బైబిల్ కొసనవడుతోనూ పరిశుద్ధాత్మ స్వస్థతలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి. దేవా, మీరు అద్భుతాలు జరిగించినందుకు స్తోత్రం. మీ నామానికే మహిమ కలుగును గాక. స్తోత్రములు. ఆ కార్యక్రమంలో ఆర్థిక వనరులు ఇచ్చారు, సంఘాన్ని ప్రేరేపించారు, సంఘ పెద్దలను దీవించారు. అందరూ ఏక మనస్సుతో, ఏక కంఠంతో ఆ కార్యక్రమం జరిగిండగా మీ నామము యేసు నామానికి మహిమ కలిగినందుకు వందనాలు. స్తోత్రములు. ఏదీ కొదువు లేకుండా ముగ్గురు సహోదరుల ద్వారా వాక్యాన్ని, అద్భుతమైన వాక్యాన్ని, క్రీస్తును కలిగితే ఎంత గొప్పవరమో, క్రీస్తును కలిగి ఉండవలసిన లక్షణాలు చెప్పారు. 5 రొట్టెలు 2 చేపలు సమృద్ధి జీవాన్ని ఇచ్చాయి. అదేవిధంగా ప్రభువా, మరి దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడా ఏ పంటను విత్తుతావో మోసపోకుడనే అంశం మీద బిడ్డలు చక్కగా బోధించారు. తండ్రి, వాళ్ళని దీవించండి, వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించండి, అక్కడ వచ్చిన భక్తులను దీవించండి, ఆశీర్వదించండి. ఉదయం వరకు పిల్లలు, పెద్దలు, సంఘం అంతా నింపబడి ఆత్మచేత అద్భుతాలు జరిగించండి. మా కూతుర్ని కూడా దేవాను అద్భుత రీతిలో స్వస్థత కలిగించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా, యేసు నామానికి ఎంతోమంది తమ సమయాన్ని, తమ ధనాన్ని వెచ్చించి నీ నామాన్ని మహిమపరిచిండగా ప్రభువా, మీకు స్తోత్రములు కృతజ్ఞతలు లేదు. రాబో దినాల్లో హోలీ ఫైర్ మినిస్ట్రీస్, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులను, పెద్దలను, వృద్ధులను ఆశీర్వదించమని ప్రార్థన. మా బిడ్డలు ఎక్కడ చదువుతుండగా వాళ్ళ చుట్టూ దేవదూతల కంచెను వేయమని, నీ కంచె వేసి ఎంతమంది రాలేకపోయారు ప్రభా, వాళ్ళని కూడా దీవించమని, నేను రాలేకపోయిన వారిని కూడా ఇంకొకసారి నడిపించమని పరిశుద్ధాత్మతనివ్వు యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మా ఫోన్ నంబర్ 7659091876 7659091876. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. మా కొరకు ప్రార్థించండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఆమెన్.